మరి ముసలోళ్ళకి కూడా మరి విధవరాలకి ఒంటరిగా ఉండే ఆడవాళ్ళకి కూడా పెన్షన్ తీసేస్తున్నానని చెబుతున్నారు. మరి అది కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదండి. కొత్త అనే లేవు, ఉన్నయే తీసేస్తున్నారని చెప్పి కాల్ చేస్తున్నారు. అది విషయం. సార్ చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు 6 గ్యారెంటీలు పూర్తి అయిపోయినాయి, ఎవరైనా మాట్లాడితే 4 మంది అన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని ఎలా చూస్తారు? 6 గ్యారెంటీ ఎక్కడ పూర్తి చేశారండి? వాళ్ళు ఏం చేశారు? ఏం చేయలే. ఏదో ఇదే బస్సులు మటుకు కొంచెం నెరవేర్చారు. ఆ బస్సులు మరి ఎంతవరకు కొనసాగుతుంది అనేది మరి కొద్ది రోజులు పాటు చూడాలి. రోజుకు వచ్చి లక్షల మంది ఎక్కుతున్నారు. ఎంత మరి ఖర్చు అవుతుంది ఈ బస్సులని మొత్తం అని చెప్పి మరి చెప్తానే ఉన్నారు. మరి అది ఆఖరి వరకు కూడా చెప్పలేము మనం. ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్కీమ్ తీసుకురావడానికి ఎలా ఉంది? ఇలాంటి స్కీములు అంటే మరి వాళ్ళు వాగ్దానాలు చేశారు కాబట్టి తీసుకురావాలి. రెండోది ఏంటంటే మరి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, కరోనా వచ్చినప్పుడు కూడా, ఆ కరోనాలో మరి ఆయన ఎన్నో మరి గొప్ప గొప్ప మరి అనుకున్న ప్రకారంగా అన్నీ నెరవేర్చుకొచ్చాడు. ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అన్నీ స్కూల్ పిల్లలకు కూడా మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఉన్నాయన్నీ కూడా తీసేశారు. అమ్మ ఒడని అలాంటివన్నీ కూడా తీసేసి ఆ యూనిఫారాలు, బ్యాగులు, బూట్లు కూడా అవన్నీ తీసేసి ఏదో కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా గొడవ చేస్తున్నారు. అదే విషయం.